అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పనుందనమాట. అయితే మనకి దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ మనకి ప్రతి ఏటా కూడా 20,000 రూపాయలనేవి అయితే విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. అంటే అర్హులైన ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలనేవి అయితే అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అందులో మనకి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000, పీఎం కిసాన్ తరపున 6,000 రూపాయల చొప్పున అందించబోతుందండి. అయితే ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 ఎప్పుడు విడుదల చేస్తుందని దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉంది. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి ఎప్పుడు అందిస్తుంది ప్రతిదీ కూడా. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇందాకే చెప్పినట్లుగానే ఇక్కడ మనకి ఏటా 20,000 రూపాయలు అనేవి అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలు చొప్పున అందించబోతుంది. అయితే మీకు ముందుగా తెలిసినట్లుగానే ఇప్పటికే పీఎం కిసాన్ పథకం సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరపున 18 విడతల కింద అయితే విడుదల చేస్తుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ యొక్క 14,000 మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనకి కూడా రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా విడుదల చేసే విధంగా అడుగులు అయితే వేస్తుందండి. అంటే ఈ యొక్క 14,000, 7,000 ఒకసారి, 7,000 ఒకసారి అనేవి అయితే విడుదల కానున్నాయన్నమాట. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే వీడియోలు చేయాల్సి ఉంది. కాకపోతే కొన్ని వర్షాల కారణంగా మనకి వరదల కారణంగా చాలామంది పంట నష్టపోయారు కాబట్టి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ కింద ఆదుకోవడం అయితే జరిగింది. సో మనకి ఇప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి నిధులు విడుదలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి కూడా మనకి 4,500 కోట్ల నిధులు కేటాయించబోతుందండి. సో ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నిధులు కేటాయించింది కాబట్టి మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధుల విడుదలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకి కొన్ని షరతులు అయితే విధించిందనమాట. అది ఏంటంటే ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు అనేవి అయితే జమ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. అంటే ఈ కేవైసీ కంపల్సరీగా అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి. అలాగే మనకి ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే ఎన్పిసిఐ లింకప్ అయితే కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి పీఎం కిసాన్ పథకం సంబంధించి అర్హులైనా కానీ ఈ కేవైసీ చేయించుకోకపోవడం వల్ల వాళ్ళకి డబ్బులు అనేవి అయితే జమ కాలేదన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఎన్పిసిఐ లింకప్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్ అన్నీ కూడా లింకప్ అయితే ఉండవలసి ఉంటుంది. అప్పుడే మీకు కేంద్రం దగ్గర నుంచి ఏ పథకం వచ్చినా కానీ మీకు అయితే పడుతుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా ముఖ్యంగా అయితే సో ఎన్పిసిఐ లింకప్ అయితే కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని పత్రాలు అనేవి రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, సో ఇవన్నీ కూడా కంపల్సరీగా అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున మనకి ఇక్కడ ఏ క్షణాన్ని నిధులు అయితే విడుదల చేసే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి ప్రతి రైతుకి మేలు చేకూరేలాగా ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చిందండి. అయితే ఇప్పుడు అందరికీ ఉండే సందేశం ఏంటంటే అసలు ఈ యొక్క పథకం నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది కామెంట్ చేయడం అయితే జరుగుతుందండి. ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ కూడా మనకి వచ్చే నెలలో విడుదల చేసే అవకాశం ఉందండి. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికార ప్రకటన అయితే చేయనుందండి. ఎప్పుడు దీనిపై మనకి అధికార ప్రకటన వచ్చినా ఏ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతాను. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ధన్యవాదములు. జై హింద్.